శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. నంది శివుడి వాహనం అవడం వెనక ఓ కథ ఉంది. పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. సంతాన భాగ్యం కోసం, పరమశివుని కోసం కఠోర తపస్సు చేశాడు శిలాదుడు. అతని ఒంటి నిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేలకు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నాకు అయోనిజుడైన ఒక కుమారుణ్ణి కలగజేయ్ అని కోరుకున్నాడు శిలాదుడు. తథాస్తు అని ఈశ్వరుడు అనుగ్రహించాడు. ఒకరోజు శిలాదుడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి పెంచుకోసాగాడు. నంది పసితనంలోనే సకల వేదాలని ఔపోసన పట్టేశాడు. ఒకరోజు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. నందిని చూసి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఆగిపోయారు. నందిని చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. చివరికి నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని తెలుసుకుని విచారణలో మునిగిపోయాడు శిలాదుడు. కానీ నంది మాత్రం శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో కాకుండా అచిరకాలం నీ చెంతనే ఉంటే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుణ్ణి వేడుకున్నాడు నంది. నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమ్మంటూ అనుగ్రహించాడు శివుడు. ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ ఆయన ప్రమదగణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణ అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది.